హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తక్కువ పాలతో ఎక్కువ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈరోజు మనం చూద్దాం. ఆ విధంగా పాలను కాంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని మీద మేగడ అనేది ఆ విధంగా గట్టిగా తయారవుతుంది. గట్టిగా అయినటువంటి మేగడంతటిని మనం సపరేట్ చేసుకొని ఒక బాక్స్లో తీసుకోవాలి. ఆ విధంగా ఒక 15 నుంచి 20 రోజుల పాటు చేసుకోవాలి. ప్రతిరోజు మేగడని సపరేట్ చేశాక ఆ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాక్స్ నిండాక మనం ఎప్పుడైతే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఆ బాక్స్ని తీసి ఒకరోజు ముందు బయట పెట్టుకోవాలి. మధ్యాహ్నాల కల్లా ఆ మేగడ అనేది కరిగి ఆ విధంగా తయారవుతుంది. అదంతా పాల మీద మేగడే అన్నమాట. ఆ విధంగా ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు మనం సపరేట్ చేసుకుంటూ ఉండాలి మేగడని. ఒకసారి కలిపి మనం దీన్ని అంతటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఆ విధంగా అంతటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్ళని వేసుకోవాలి. ఒకసారి ఆ విధంగా కలుపుకొని అవి వేడిగా అంటే గోరువెచ్చగా ఉండాలి. బాగా మసలగాగిన నీళ్ళు వేసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూను పెరుగు వేసుకొని చేమిరి వేయాలన్నమాట. చేమిరేసి ఒక నైట్ అంతా వదిలేసేయాలి. ఉదయానికి ఆ విధంగా పెరుగులాగా పేరుద్దనమాట. ఈ పేరినటువంటి దాన్ని తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మూత తీసి చూస్తే ఆ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీయటం వల్ల ఆ విధంగా కొంచెం గట్టిగా అని తయారైపోతుంది. దీన్ని అంతటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని చల్ల నీళ్ళను వేసి మిక్సీ పట్టుకోవాలి. చల్ల నీళ్ళను మాత్రమే వేసుకుంటూ మిక్సీ పట్టుకొని మనం వెన్నని సపరేట్ చేసుకోవాలి. ఆ విధంగా వెన్నంతటిని సపరేట్ చేసుకోవాలి. మనం వెన్న తీగ వచ్చిన మజ్జిగని వేస్ట్ చేయకుండా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మొక్కలకు వేస్తే మంచిది. వెన్నంతటిని ఆ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో వెన్న అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నెయ్యి కానీ చాలా ఎక్కువగా మనకి వస్తుందన్నమాట. ఒకసారి ఖచ్చితంగా మీరు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఖచ్చితంగా 100% ట్రూ అన్నమాట. మేమైతే ఈ విధంగానే చేసుకుంటాం నెయ్యి అనేది. ఈ విధంగా చేస్తే నెయ్యి ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నెయ్యి వెన్న అనేది మనకు వచ్చిందో. మీరు కానీ ఈ విధంగానే చేస్తారా అని నాకు కామెంట్ చేయండి. ఈ నెయ్యి అంతటిని వెన్నంతటిని మనం ఒక 2 నుంచి 3 సార్లు బాగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఆ విధంగా నీట్గా కడుక్కోవాలి. రెండోసారి కడుగుతున్నాను అన్నమాట నేను. కడిగి మనం మందంగా ఉన్నటువంటి గిన్నెలో వేసుకోవాలి. మందంగా ఉండేటువంటి గిన్నెలోకి దీన్నంతటిని వేసుకొని నెయ్యిని మనం కాంచుకోవాలన్నమాట. మనం తక్కువ పాలు తీసుకున్నా సరే ఈ విధంగా చేసుకుంటే నెయ్యి అనేది ఎక్కువగా వస్తుంది మనకి. తర్వాత పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నెయ్యిని కాంచుకోవాలి. పొయ్యి మీద పెట్టిన 2 నిమిషాలకే వెన్న అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఉంటుంది. పొయ్యి మీద పెట్టిన 2 నిమిషాలకి
మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉండాలి. ఆ విధంగా ఉంటుందన్నమాట. కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ కానీ చేయండి. ఆ విధంగా అయితే నెయ్యి రెడీ అయినట్టే. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి, 2 తమలపాకులు వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల నెయ్యి మంచి సువాసనగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కానీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అనేది చల్లారాక మనం వేరే కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి, తేరు పోసుకొని. ఆ నెయ్యి అనేది 1 లీటర్ పైనే ఉంటుంది. ఆ విధంగా తేరేసుకోవాలి చల్లగా అయ్యాక. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఆ తమలపాకుల్ని కావాలంటే తినచ్చు. నెయ్యి అంతటిని ఆ విధంగా తేరేసుకోవాలి. అంతే, నెయ్యి రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.